ఓం సాయిరామ్. బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు అందించే సందేశం అంటే ఏంటి గనుక, బిడ్డ ఇక్కడ నేను నీకు 3 హార్ట్స్ అనేవి ఇచ్చాను. ఒకటి ఎరుపు రంగులో ఉంది, ఇంకొకటి ఆకుపచ్చ రంగులో ఉంది, ఇంకొకటి నీలం రంగులో ఉంది. ఈ మూడింట్లో ఏదో ఒక హార్ట్ని ఎంపిక చేసుకో. నీకు నీ సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే మీ జీవితంలో కొత్త మంచి మార్పులు అనేవి మొదలవుతాయి అని సాయిబాబా గారు చెప్తున్నారు. మనం సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం వీడియోలో వెళ్ళి చూడాలి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ వీడియోని చూస్తున్నారో వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. తల్లి, ఇప్పుడు ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకో తల్లి. ఓసారి నీ మనసును నిశ్శబ్దంగా ఉంచు. ఈ క్షణం నీకు నిన్ను విశ్వసించే దేవుడితో మాట్లాడే క్షణం. ఇప్పుడు నేను నీకు 3 కార్డ్స్ని చూపిస్తాను. తల్లి, ప్రతి కార్డ్ ఒక రహస్య సందేశాన్ని దాచుకుంది. ఒక్క హార్ట్ని మనసుకు దగ్గరగా అనిపించేలా కళ్ళు మూసుకొని భగవంతుని పిలుస్తూ నీ హృదయంతో ఒక కార్డ్ని ఎంచుకో తల్లి. అది రెడ్ కార్డ్ కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, లేదా బ్లూ కలర్ కావచ్చు. ఎంత మాత్రం ఆలోచించకుండా నీ ఆత్మ ఏమి చెప్తుందో అదే విను తల్లి. ఎవరి మాట వినకండి. కేవలం నీ భగవంతుని మాట విన్నట్టు భావించి నీ ఆత్మ నిన్ను ఏ దిశగా నడిపిస్తుందో అదే మార్గాన్ని ఎంచుకో తల్లి. ఇది ఒక గేమ్ కాదురా తల్లి, ఇది బాబా నీకు అందించే ఒక శక్తివంతమైన సందేశం. ఇప్పుడు నీవు ఒక కార్డ్ని ఎంచుకున్నావా? ఇప్పుడు నీవు ఎంచుకున్న కార్డ్ నీకు ఒక ఆశీర్వాదం అవుతుంది. నీ సమస్యకి ఓ సమాధానం అవుతుంది. నీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. అందుకే తల్లి, ఇప్పుడు గుండె నిండా నమ్మకం పెట్టుకొని ఒక్క క్షణం నిశ్శబ్దంగా గాలిని శ్వాసిస్తూ నీ భగవంతుడితో తను ఏం చెప్పాలనుకుంటున్నాడో విను. అతన్ని పిలుచుకో. ఓం సాయిరామ్. ఇప్పుడు తల్లి ఎంచుకో నీ కార్డ్ని. రెడ్ హార్టా, గ్రీన్ హార్టా, స్కై బ్లూ హార్టా, ఏదైనా ఒకటి. కానీ ప్రేమతో, విశ్వాసంతో, ప్రార్థనతో ఎంచుకో. ఇప్పుడు ఈ 3 కార్డులో ఒక కార్డ్ని ఎంచుకున్నావు కదా తల్లి. ఇప్పుడు ఎవరైతే రెడ్ కార్డ్ని ఎంచుకున్నారో వారి గురించి సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. ప్రేమలో ఓడిపోవడం, గాయం, నూతన మార్గం. తల్లి, మీరు రెడ్ హార్ట్ని ఎంచుకున్నప్పటి నుండి మీ జీవితంలో ప్రేమే కానీ అనేక గాయాలు కూడా వస్తాయని భావిస్తున్నావు. ప్రేమ మనకు నూతన ఆశలతో, కొత్త ప్రేరణలతో కూడా నడిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అదే ప్రేమ మనల్ని గాయపరచడంలో ముందంజు పడుతుంది. రెడ్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఒక కథనైతే మనతో చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు మనం విందాం. తల్లి, విజయ అనే అమ్మ తన జీవితంలో ప్రేమను పూర్తిగా నమ్ముకొని ఆమె ప్రేమించిన వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా ఆమోదించేసింది. ఇద్దరూ కలిసి గొప్ప క్షణాలు గడిపారు. కానీ ఓ రోజు అలా కొంచెం అప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమెను విడిచి వెళ్ళిపోయారు. ఈ సంఘటన విజయమ్మకి ఎంతో బాధ కలిగింది. ఆమె రాత్రంతా ఏడ్చింది. తన మనసు చెడిపోయినట్లుగా అనిపించింది. నిరాశతో ఆమె సాయిబాబా దేవాలయానికి వెళ్ళింది. అక్కడ అశాంతిగా బాబా ముందర కూర్చొని, బాబా, మీరు నన్ను ఎందుకు వదిలిపోతారు? నేను ప్రేమలో ఎలా ఓడిపోతానో అంటూ ఏడుస్తూ ప్రార్థించింది. అప్పుడు సాయిబాబా కలలో వచ్చి ఆమెకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, విజయ,
నువ్వు ఓడిపోలేదు. ప్రతి ప్రేమలోనూ ప్రతి సంబంధంలోనూ కొన్ని సవాళ్లు ఉంటాయి. నీ జీవితంలో ఈ గాయం నిన్ను మరింత బలపడేలా చేస్తుంది. ప్రేమలో గాయపడినా అది నీ భక్తి శక్తిని పెంచుతుంది. నీకు ఎప్పటికీ నా ప్రేమ ఉంటుందని గుర్తుంచుకో. మనం ఎప్పటికీ విడిపోదు. ఈ గాయంతోనే నీ జీవితం కొత్త మార్గం తీసుకొస్తుంది. ఈ మాటలు విజయను కొత్త ఆశతో నింపాయి. ఈ సంఘటన తర్వాత ఆమె జీవితంలో అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. ఈ గాయం మాత్రమే ఆమెను బలంగా ఆత్మవిశ్వాసంతో నడిపించింది. ఆమె అనుకున్నది, విజయ సాయిబాబా ఆశీర్వాదంతో మరొకసారి ప్రేమను విశ్వసించింది. అప్పుడు సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు, నీ గాయం ప్రేమలో మరింత గాఢతను ఇచ్చింది. సాయిబాబా ఆశీర్వాదంతో ఈ గాయం నీకు కొత్త శక్తిని ఇచ్చింది. దానికి కొత్త జీవితం వచ్చింది అని. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రేమలో ఓడిపోతే మళ్ళీ మీరే నమ్మకంతో జయించే దారి కనిపిస్తుంది. సాయిబాబా మీరు ఎప్పటికీ విడిపోరు అని అర్థం. ఇలా ఈ రెడ్ హార్ట్ కార్డ్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఈ సందేశాన్ని అందించారు. తర్వాత రెండవ కార్డ్ అంటే గ్రీన్ హార్ట్ కార్డ్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తారో తెలుసుకుందాం. ఆరోగ్యం, ఆశ, విశ్వాసం. మీరు గ్రీన్ హార్ట్ కార్డ్ని ఎంచుకున్నప్పుడు అర్థం ఏమిటంటే, మీరు అనుకుంటున్న ఆరోగ్యం, శక్తి, బలాన్ని పొందాలని కోరుకుంటున్నారా? సాయిబాబా అనుగ్రహంతో ఇది నిజమవుతుంది. దానికోసం సాయిబాబా గారు ఒక కథనైతే ఈ గ్రీన్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం చెప్తున్నారు. అదేమిటో ఇప్పుడు మనం విందాం. సుజాత అనే ఆమెకు కిడ్నీ సమస్య చాలా తీవ్రమైనది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమెను అన్ని వైద్యులు గేమ్ ఓవర్ అన్నట్లు చెప్పారు. మీ కిడ్నీలు చాలా క్షయించింది, మేము చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పారు. ఆమె మనసు పూర్తిగా దిగజారిపోయింది. కానీ ఆమె తన పిల్లల కోసం దైవం వద్ద ఆశ కోరింది. అతన్ని అంగీకరించి ప్రతి గురువారం ఆమె సాయిబాబా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయసాగింది. బాబా, నేను నా పిల్లల కోసం జీవించాలి. మీరు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. నేను బలంగా ఉండాలి అని ఆమె తన హృదయంతో ప్రార్థించింది. సాయిబాబా గారు కలలో ఆమెకు వచ్చి, నీ శరీరం బలహీనమైన నీ భక్తి శక్తిగా మారింది. నీ నమ్మకం నీ ఆరోగ్యాన్ని తిరిగి సజీవం చేస్తుంది. నమ్మకం ఉంచుకుంటే శక్తి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత సుజాత శక్తివంతంగా ఆరోగ్యాన్ని పొందింది. ఆమె కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అనుభవం మనకెంతో గొప్పది అని డాక్టర్లు అనుకుంటున్నారు. మీ భక్తి శక్తి మీ శరీరానికి బలాన్ని ఇచ్చింది. అరుదైన పరిస్థితుల్లో కూడా నమ్మకం చేయడం ద్వారా శక్తిని పొందగలుగుతాం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆరోగ్యం కోసం మీరు సాయిబాబా వద్ద ఆశతో నిండి ఉంటే ఆ ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది అని సాయిబాబా గారు ఈ గ్రీన్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందించారు. ఇక స్కై బ్లూ కలర్ హార్ట్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏ సందేశాన్ని అందిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాంతి, మార్పు, ముక్తి. మీరు కనుక స్కై బ్లూ హార్ట్ని ఎంచుకున్నారంటే మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వారి కోసం సాయిబాబా గారు తప్పకుండా దారి చూపిస్తారు. వారి కోసం సాయిబాబా గారు ఒక స్టోరీ ద్వారా వారికి సందేశాన్ని అందిస్తున్నారు. అదేంటో ఇప్పుడు మనం విందాం. రేఖ అనే అమ్మ విదేశాలలో ఒంటరిగా జీవిస్తుంది. ఆమె జీవితంలో అనేక ఒత్తిళ్లు ఉన్నాయి. కుటుంబ సమస్యలు, వర్క్ ప్రెషర్, డిప్రెషన్, ఇలా ఆందోళనగా ఉంటుంది. ఒకరోజు ఆమె యూట్యూబ్లో సాయిబాబా కథలు చూసే అవకాశం వచ్చింది. ఈ వీడియోలు ఆమెను ఎంతో భక్తిని నింపాయి. 48 రోజులకు ఆమె జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చింది. ఈ మార్పు బాబా ఆశీర్వాదంతో వచ్చిన శాంతిని కలిగించింది. ఆమె సమస్యలు అలాగే ఉన్నాయి, కానీ ఆమె మనసులో ఒక శాంతి, ధైర్యం, బలాన్ని అంగీకరించింది.
జీవితంలో సమస్యలు ఎంత అనేకమైన సాయిబాబా ఆశీర్వాదంతో మనసు నిండా శాంతి అనేది కలుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఒంటరిగా అనిపించినప్పుడు కూడా సాయిబాబా అంగీకారంతో నీకు శాంతి దొరుకుతుంది అని. ఇలా సాయిబాబా గారు స్కై బ్లూ కలర్ హార్ట్ని ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందించారు. ఈ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన సాయిబాబా వర్డ్స్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.